శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 8వ అధ్యాయం అక్షర బ్రహ్మ యోగము ఇవాళ మొదలు పెట్టుకుంటున్నాము. ఇప్పటి వరకు 7 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. మొదటి అధ్యాయము అర్జున విషాద యోగం. అందులో అర్జునుడికి కలిగిన మోహము, శోకము వల్ల యుద్ధము చేయనని భగవానుడితో చెప్పగా భగవానుడు తనకి నీ ఆలోచన కరెక్ట్ కాదు అని చెప్పి రెండో అధ్యాయంలో ఆత్మతత్వంతో పాటు స్వధర్మ పాలన, అట్లాగే కర్మయోగము, తర్వాత స్థిత ప్రజ్ఞత గురించి వివరించారు. 3వ అధ్యాయంలో కర్మయోగం గురించి దీర్ఘంగా చెప్పారు. అలాగే 4వ అధ్యాయంలో కర్మ యొక్క జ్ఞానము సంపూర్ణంగా అందించారు. అంటే కర్మ ఏ విధంగా చేయాలి, అసలు ఎన్ని రకాలైన కర్మలు ఉంటాయి, ఆ కర్మల్ని ఎట్లా చేయాలి అన్నది వివరించారు. ఇంకా 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగంలో కర్మయోగం ద్వారా కర్మ సన్యాసము ఎట్లా పొందాలి, ఎట్లా ఆ సన్యాసం అంటే ఏంటి, ఆ కర్మ ద్వారా ఆ స్టేజ్కి ఎట్లా వెళ్ళాలి అన్నది చెప్పారు. 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం లేకపోతే ధ్యాన యోగము. సో కర్మయోగంలో ఒక పరిపక్వత పొందిన తర్వాత ధ్యానంలోకి వెళ్తే అప్పుడు ఆ పరమాత్మ ఆ అనుభవంలోకి వస్తాడు, తన గురించి తను తెలుసుకుంటాడు, ఆ విధంగా పరమాత్మ కూడా అనుభవంలోకి వస్తాడని చెప్పి ధ్యాన యోగంలో చెప్పారు. సో 1 నుంచి 6 అధ్యాయాల వరకు కర్మ షట్కంగా చెప్పబడుతుంది. అంటే అందులో కర్మ గురించి దీర్ఘంగా చెప్పారు గనక. ఇక్కడ ఈ 2వ షట్కం మిగతా 6 అధ్యాయాలు అంటే 7 నుంచి 12వ అధ్యాయం వరకు కూడా భక్తి షట్కం అనబడుతుంది. అంటే ఇందులో భక్తి తత్వము, పరమాత్మ తత్వము చెప్పబడతాయి. అందుకని ఇది భక్తి లేకపోతే ఉపాసన షట్కం అని కూడా చెప్తారు. సో 7వ అధ్యాయంలో పరమాత్మ కర్మయోగంలో పరిపక్వత పొంది ధ్యాన యోగంలో కూడా పరిపక్వత పొందాలి అంటే పరమాత్మ గురించి తెలియాలి. అంటే పరమాత్మ గురించి ఎలా తెలుస్తుంది, సో ఆ జ్ఞానాన్ని నేను ఇస్తాను నీకు, అనుభవపూర్వకంగా ఎలా పొందాలో కూడా చెప్తాను అని చెప్పి 7వ అధ్యాయం మొదలు పెట్టారు. సో 7వ అధ్యాయంలో భక్తుల గురించి అట్లా చాలా విషయాలు ప్రస్తావించి చివరిలో మాత్రం ఏమన్నారు, ఎవరైతే ఈ అధ్యాయంలో ఎవరైతే తనను శరణు పొంది వృద్ధాప్యము, మరణము నుండి విముక్తి కోసం ప్రయత్నిస్తారో వారు బ్రహ్మతత్వాన్ని, ఆత్మతత్వాన్ని మరియు కర్మతత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకుంటారని చెప్పారు. అట్లాగే అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము అనే 3 రూపాలలో తన స్వరూపాన్ని తెలుసుకున్నవారు మరణ సమయంలో కూడా నిశ్చలమైన మనస్సుతో తనను ధ్యానిస్తూ శరీరాన్ని వదిలేయగలుగుతారని చెప్పారు. అటువంటి వారు తననే చేరతారని చెప్పి 7వ అధ్యాయం ముగించారు. ఇప్పుడు మనం మొన్న 7వ అధ్యాయం చివరిలో చెప్పుకున్నట్టు ఈ 7వ అధ్యాయంలో చెప్పిన 7 పాయింట్సే 8వ అధ్యాయానికి స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. అంటే అర్జునుడు వీటి గురించి దీర్ఘంగా చెప్పమని కోరతాడు. అది 8వ అధ్యాయంలో మొదటి 2 శ్లోకాలు. ఇప్పుడు 8వ అధ్యాయం పేరు అక్షర పరబ్రహ్మ యోగము లేకపోతే అక్షర బ్రహ్మ యోగము. సో ఇక్కడ అక్షరము అంటే ఇందులో ఈ 2 కూడా పరమాత్మ యొక్క తత్వాన్నే తెలుపుతున్నాయి. అక్షరము అంటే క్షీణించనిది, నశించనిది అయిన పదార్థము. సో ఇది శాశ్వతమైన పరబ్రహ్మ తత్వాన్ని సూచిస్తుంది. అంటే ఆ పరబ్రహ్మ, మనం ఎవరైతే పరబ్రహ్మ అంటున్నామో, ఆ పరమాత్మ అంటున్నామో, లేకపోతే భగవంతుడు అంటున్నామో, ఆయన అవ్యక్తుడు, అట్లాగే ఆయన అక్షరుడు. అంటే ఆయనకి క్షరము అంటే క్షీణించే తత్వం కలది, కానీ అక్షరము అంటే క్షీణించని తత్వం కలవాడు. అంటే అన్ని వేళలా అన్ని సమయాల్లో తనకి ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. టైమ్, స్పేస్, ఆబ్జెక్ట్ ఇటువంటి ఏ పరంగా చూసినా కూడా ఆయనకి రెస్ట్రిక్షన్స్ ఉండవు. కాబట్టి అక్షరము క్షీణించనిది, నశించనిది. సో ఇది శాశ్వతమైన పరబ్రహ్మ తత్వము అని చెప్పబడుతుంది. సో దీనికి కాలానికి అంటే మనం అనుకున్నట్టు టైమ్, స్పేస్, ఆబ్జెక్ట్ అంటే కాలానికి కానీ ఎటువంటి ప్రదేశానికి కానీ వస్తువుకి కానీ బట్ ఎట్లా ఏ పరంగా చూసినా కూడా దానికి మార్పు అనేది
ఉండదు, వికారాలు ఏమీ ఉండవు. సో ఇంకా బ్రహ్మ అంటే అత్యున్నతమైన తత్వం, అది సర్వవ్యాపకమైన పరమాత్మగా చెప్పబడుతున్నది. సో ఈ ఇప్పుడు అక్షరము పరబ్రహ్మము, లేకపోతే అక్షర బ్రహ్మ, బ్రహ్మ అన్న పరబ్రహ్మ అన్న మనం ఆ పరమాత్మ గురించే మాట్లాడుతున్నాం కాబట్టి అక్షర పరబ్రహ్మ. ఇంకా యోగము అంటే యునైటింగ్, మనం ముందు కూడా చెప్పుకున్నాము. యోగము అంటే ఈ ఆ పరమాత్మతో యునైట్ అవ్వడమే యోగము. సో అక్షర పరబ్రహ్మ యోగము, ఈ అధ్యాయంలో ఆ పరమాత్మ యొక్క తత్వమును సంపూర్ణంగా అర్థం చేసుకొని పరమాత్మ చింతనతో మానవులు వారి పరమలక్ష్యమైన పరమాత్మను చేరవచ్చు అని బోధిస్తున్నారు. సో ఇది టూకీగా ఈ అధ్యాయం యొక్క క్రక్స్. అంటే అసలు ఏం చెప్పబడుతోంది ఇందులో అంటే, ఇందులో కూడా చాలా ఉపాసనకి సంబంధించి భక్తికి సంబంధించినవి చాలా విశేషాలు పరమాత్మ చెప్పబోతున్నారు ఇందులో. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఆ 7వ అధ్యాయంకి ఎండింగ్ నుంచి ఇది కంటిన్యూయేషన్గా వస్తున్న అధ్యాయము. సో 7వ అధ్యాయం సమగ్రంగా మనకు అర్థమయ్యే చివరిలో పరమాత్మ భగవానుడు ఏం చెప్పారో అర్థం చేసుకుంటే 8వ అధ్యాయం మనకి తేలికగా అర్థమవుతుంది. సో ఇప్పుడు అర్జునుడికి భగవానుడు 6 విషయాలు ముందు మనకి ప్రస్తావించారు. 7 విషయాలు ఏంటి? బ్రహ్మతత్వం, ఆత్మతత్వం, కర్మతత్వం, అలాగే అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం, తర్వాత ప్రయాణ కాలే అంటే ఆ టైంలో మరణ సమయంలో కూడా భగవంతుణ్ణి ఎలా చింతించాలి. సో చింతించే వాళ్ళను చేరతారు అని చెప్పారు కాబట్టి ఎట్లా చింతించాలి? ఎందుకంటే సహజంగానే ఎవరికైనా కూడా మరణము అనగానే ఒక భయం ఉంటుంది. సో ఆ మరణ సమయంలో ఎందుకు భయము అంటే, ప్రాపంచిక విషయాలలో మనం అతిగా ఉన్నాము, ఆ ప్రాపంచిక బంధాలలో ఎక్కువ ఉంటున్నాం కాబట్టి అవి వదిలించుకోలేక భయం ఏర్పడుతుంది. సో అది నేను ఫ్రీడమ్ ఉన్న నేను ఒక జీవిని, నాకు వీటితో సంబంధం లేదు అనుకున్నప్పుడు భయం, ఎటువంటి భయము ఉండదు. కానీ మానవులందరూ కూడా ఇక్కడ ఈ బంధాలలో ఎక్కువ అటాచ్ అయిపోయి మోహంలో పడిపోయి, మోహం అంటే చెప్పుకున్నాం కదా మనం, నాది కాని దాన్ని నేను అనుకోవడము. సో ఈ బాడీ కానీ, చుట్టూ ఉన్న వస్తువులు కానీ, చుట్టూ ఉన్న మనుషులు కానీ ఎవరు కూడా మన వాళ్ళు కాదు. కాకపోతే మన వాళ్ళలాగా మనకు అనిపిస్తున్నారు. సో ఇవన్నీ టెంపరరీ బంధాలే అన్న జ్ఞానం మనకి ఉండదు కాబట్టి మనం వీటిలో అంతగా చిక్కుకుపోయాం కాబట్టి ఆ మరణ సమయంలో వచ్చేసరికి అయ్యో వీటన్నిటిని నేను వదిలేసి వెళ్ళిపోతానా, వీళ్ళందరికీ నేను దూరంగా వెళ్ళిపోతున్నానా, లేకపోతే వీళ్ళు ఏమవుతారు అన్న చాలా సందేహాలు మానవుల్లో బయలుదేరతాయి. దానివల్ల వాళ్ళకి మరణము అనగానే ఒక భయం ఏర్పడుతుంది. కానీ పరమాత్మ ఏం చెప్తున్నారంటే, ఆ మరణ సమయంలో ఎవరైతే అట్లా భయపడకుండా మనసుని నిశ్చలంగా పెట్టుకుని పరమాత్మని ధ్యానిస్తారో వారు పరమాత్మ దగ్గరికి వెళతారు, పరమాత్మని చేరుకుంటారు అని చెప్పారు. సో ఇప్పుడు ఇది హైలైట్ పాయింట్ అవుతోంది ఇక్కడ. అందుకనే అర్జునుడికి డౌట్ వచ్చింది. సో ఇప్పుడు భగవానుడు ప్రస్తావించిన బ్రహ్మతత్వము, ఆత్మతత్వము, కర్మతత్వము వీటన్నిటినీ గురించి కూడా సంపూర్ణంగా తెలుసుకోవాలనుకుంటున్నాడు. అట్లాగే అధిభూతము, అధిదైవము, అధియజ్ఞము అనే 3 రూపాలలో పరమాత్మ యొక్క స్వరూపాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అన్న సందేహం కూడా కలిగింది. ఈ వర్డ్స్ అన్నీ కూడా అర్జునుడిలో ఒక సంశయాన్ని, లేకపోతే ఒక తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ని కలిగించినాయి. అందుకని అదేవిధంగా మానవులు అంత్యకాలంలో పరమాత్మ చింతన చేయాలంటే ఎట్లా సాధ్యపడుతుంది అన్న సందేహం కూడా అతనికి కలిగింది. సో ఈ 7 సందేహాలే 8వ అధ్యాయం మొదటి 2 శ్లోకాలు. అంటే ఈ 7 సందేహాలని 2 శ్లోకాల రూపంలో అర్జునుడు భగవానుడు ముందు పెట్టాడు. సో ఇది మనం తెలుసుకుందాం ఈ భాగంలో అసలు ఏం అడుగుతున్నాడు అర్జునుడు అని. అట్లాగే 3 నుంచి 6 శ్లోకాలు, 3వ శ్లోకం నుంచి 6వ శ్లోకం వరకు భగవానుడు అర్జునుడు ఈ అడిగిన 7 ప్రశ్నలకి సమాధానం ఇవ్వబోతున్నారు. అవి వచ్చే భాగాల్లో తెలుసుకుందాము. ముందు ఈ భాగంలో అర్జునుడు అడిగిన ఫస్ట్ శ్లోకంలో ఏమడుగుతున్నాడో ముందు తెలుసుకుందాము. మొదటి శ్లోకము, ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అథ అష్టమోऽధ్యాయః అక్షర బ్రహ్మ యోగః
అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే. ఈ శ్లోకం యొక్క పద విభజన చూద్దాం ముందు. కిం తత్ బ్రహ్మ, కిం అధ్యాత్మం, కిం కర్మ పురుషోత్తమ, అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిం ఉచ్యతే. ఇక్కడ కిం కిం అని అంటున్నారు. ఇక్కడ కిం అంటే ఏంటి అని. సో ఇన్ని వచ్చాయి ఇక్కడ. ఫస్ట్ అంటున్నారు అర్జున ఉవాచ. అర్జునుడు స్టార్ట్ చేశాడు కాబట్టి ఇక్కడ మనం అర్జున ఉవాచతో ఈ అధ్యాయం మొదలవుతోంది. సో ఇక్కడ కిం తత్ బ్రహ్మ అంటున్నారు. అంటే ఆ బ్రహ్మము అంటే ఏంటి అంటున్నారు. మనం ముందు కూడా చెప్పుకున్నాం, తత్ అంటే ఉపనిషత్తుల ప్రకారము తత్ అంటే ఆ తెలియని పదార్థం ఏదైతే ఉందో దాన్ని తత్ అంటారు. సో తత్ బ్రహ్మము, ఆ బ్రహ్మము అందరికీ అంత తేలిగ్గా బోధపడదు కాబట్టి అది తత్ బ్రహ్మ అయింది. అలాగే కిం అధ్యాత్మం అంటే కిం కిం అంటే ఏంటి, అధ్యాత్మం అంటే ఏంటి, అలాగే కిం కర్మ, కర్మ అంటే ఏంటి అని అడుగుతున్నాడు. పురుషోత్తమ, ఓ ఉత్తమ పురుష అంటే ఇక్కడ శ్రీకృష్ణుడిని పురుషోత్తమ అని సంబోధిస్తున్నారు. అధిభూతంచ కిం ప్రోక్తం, అధిభూతం అని ఏది చెప్పబడింది, అధిదైవం కిముచ్యతే, అధిదైవం అంటే ఏంటి అని అధిదైవం ఎలా చెప్పబడుతోంది, ఇక్కడ ఉచ్యతే అంటే చెప్పబడుతోంది. అంటే ఇవన్నీ కూడా శాస్త్రపరంగా ఎట్లా నేను అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెప్పబడుతోంది అంటే ఇక్కడ పరమాత్మ గురించి భగవానుడిని అడుగుతున్నాడు డైరెక్ట్గా. తన ముందున శ్రీకృష్ణ భగవానుడిని ఇవన్నీ ఇంత తత్వము అడుగుతున్నాడు. ఇదంతా కూడా తత్వజ్ఞానము. అంటే మనము మామూలుగా మనకి కనిపించే ఈ ప్రపంచానికి అతీతమైనది జ్ఞానం ఇది. అందుకని ఇక్కడ ఇదంతా కూడా అంత తత్వజ్ఞానం కాబట్టి చెప్పబడుతోంది. అంటే ఇదంతా కూడా ఎవరు మామూలుగా మాట్లాడుకోరు. సో శాస్త్రాలలో ఏమని చెప్పబడుతోంది అని అర్జునుడి ఉద్దేశము. సరే, ఇంకా ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాము. ఓ శ్రీకృష్ణ, నీవు గత అధ్యాయంలో చెప్పిన బ్రహ్మము అంటే ఏంటి, అధ్యాత్మం అనే పదానికి అర్థం ఏంటి, కర్మ అంటే నిజంగా ఏంటి, అలాగే అధిభూతం అన్న పదం ద్వారా ఏమి సూచింపబడుతోంది, అధిదైవం అంటే దైవ సంబంధిత అర్థము ఏంటి. ఇప్పుడు ఇక్కడ పరమాత్మ యొక్క సంపూర్ణ రూపము లేకపోతే స్వరూపము అట్లాగే తత్వము తెలుసుకోవడానికి అర్జునుడు ఈ 6 ప్రశ్నలు వేశాడు. 7వ అధ్యాయం చివరిలో భగవానుడు చెప్పినప్పుడు కామ్గా ఉండొచ్చు అర్జునుడు, కానీ తనకి ఇంత లోతైన తత్వజ్ఞానం తెలుసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ వల్ల అడుగుతున్నాడు. అంటే కేవలము పైన మిడిమిడి జ్ఞానం కాకుండా కేవలం తత్వజ్ఞానాన్ని తెలుసుకొని అప్పుడు ఆ పరమాత్మ గురించి తెలుసుకోవాలి అనే చింతన అతనిలో మొదలయ్యింది. సో శ్రీకృష్ణ భగవానుడు చక్కగా అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్తున్నాడు ఇవన్నీ. సో అట్లా చెప్తున్నప్పుడు ఆ టీచర్కి కూడా రైట్ క్వశ్చన్ అడిగినప్పుడు ఒక స్టూడెంట్ ఎంత ఆనందంగా చెప్తాడో ఆయన. సో ఇప్పుడు ఇవి అడిగాడు, నువ్వు ఈ వర్డ్స్ అన్ని గుర్తు పెట్టుకుని అదే ఆర్డర్లో అడుగుతాడు మళ్ళా. సో అది చాలా హైలైట్ పాయింట్ ఇక్కడ మనం గమనిస్తే గనక ఈ 7 పాయింట్లు ఏ ఆర్డర్లో అయితే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారో 7వ అధ్యాయం చివరి 2 శ్లోకాల్లో అదే ఆర్డర్లో మళ్ళీ అర్జునుడు రిపీట్ చేసి కృష్ణుడిని అడుగుతున్నాడు. అంటే తను ఎంత దీర్ఘంగా ఎంత కాన్సన్ట్రేషన్తో వింటున్నాడో మనం అర్థం చేసుకోవాలి. సో ఒక టీచర్ చెప్పేది పైన వినేసి మనకు అర్థమైపోయింది అని మనం అనుకోకూడదు అని ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఒకటి అర్థమవుతోంది. అందుకని ఆయన అదే ఆర్డర్లో అడిగి మళ్ళా ఈ 6 ప్రశ్నలు ప్లస్ ఆ లాస్ట్ది కూడా అన్ని అదే ఆర్డర్లో అడిగి భగవానుడిని తన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. ఇప్పుడే అర్జునుడి మెదిలో ఎన్నో సంశయాలు మెదిలినాయి సడన్గా ఇవన్నీ వినంగానే. అందుకని అవి భగవానుడి ముందు ఉంచాడు. సో భౌతికము, ఆధ్యాత్మికము, కర్మ, దేవతలు, జీవులు ఇవన్నీ వీటన్నిటి గురించి వింటూనే ఉన్నాడు ఆ ముందు నుంచి కూడా. కాకపోతే ఇప్పుడు సడన్గా శ్రీకృష్ణ పరమాత్మ వాడేసరికి
ఇప్పుడు ఏ రకంగా దాన్ని అర్థం చేసుకోవాలి తత్వపరంగా అని చెప్పి తనకి డౌట్ వచ్చింది. అందుకని ఈ ప్రశ్నలు వేశాడు. ఇప్పుడు ఇక్కడ మామూలుగా కూడా మనకి ఇప్పుడు బ్రహ్మ అనే శబ్దానికి వేదము లేకపోతే వేదం ఎలా డిఫైన్ చేసింది బ్రహ్మము అంటే ఒక నిర్గుణ పరమాత్మ, అట్లాగే ప్రకృతిలో ఓంకారము అని అనేక తత్వాల అర్థాలు ఉన్నాయి బ్రహ్మము అన్నా కూడా. సో ఈ లోక వ్యవహారాల్లో చాలా పదాలు మనం వాడుతూ ఉంటాం బ్రహ్మ అనంగానే. లేకపోతే చతుర్ముఖ బ్రహ్మన, లేకపోతే అసలు ఏంటి ఈ బ్రహ్మము అనే, నువ్వు దేన్ని బ్రహ్మము అని ఇక్కడ చెప్తున్నావు అని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ భగవానుడు ఉపయోగించిన బ్రహ్మ శబ్దానికి ఏ తత్వము సరిపడుతుందో తెలుసుకోవడానికి అర్జునుడు ఈ ప్రశ్న వేశాడు. అంటే శాస్త్రాల్లో కూడా ఈ బ్రహ్మ అనే పదం అనేక రకాలుగా వాడబడుతోంది కాబట్టి భగవానుడు ఏ సెన్స్తో ఇది వాడాడు, ఏ సెన్స్తో అర్థం చేసుకోవాలి నేను ఇప్పుడు బ్రహ్మ అంటే అని చెప్పి అడుగుతున్నాడు. అట్లాగే అధ్యాత్మము అంటే శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, జీవుడు, పరమాత్మ మొదలైన అనేక తత్వాలను సూచిస్తుంది. ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అధ్యాత్మము అనే పేరుతో ఏ తత్వము గురించి తెలుపదలుచుకున్నాడో తెలుసుకోవడానికి అర్జునుడు ఈ క్వశ్చన్ అడిగాడు. అంటే అధ్యాత్మము అంటే ఏంటి అని. అలాగే కర్మ అనే శబ్దము ఇప్పుడు యజ్ఞ దానాది శుభకర్మలను సూచిస్తుందా, లేకపోతే కేవలం క్రియలను మాత్రమే సూచిస్తుందా, లేక ప్రారబ్ధాది కర్మలను సూచిస్తుందా, లేకపోతే పరమేశ్వరుని సృష్టి రచన రూపకర్మలను సూచిస్తుందా అన్న విషయాలు స్పష్టంగా తెలుసుకోవడానికి అర్జునుడు కర్మ అంటే ఏంటి, నువ్వు ఏ ఉద్దేశంతో ఈ కర్మ అనే వర్డ్ వాడావు, కర్మతత్వం సంపూర్ణంగా తెలుసుకోవడం అంటే ఏంటి అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ మూడు కూడా బ్రహ్మతత్వము, అలాగే ఇక్కడ అధ్యాత్మము అంటే జీవాత్మ తత్వము ఇక్కడ. సో ఈ ఆత్మతత్వము నెక్స్ట్ కర్మతత్వము, ఈ మూడు కూడా తెలుసుకోవాలి అని చెప్తున్నావు. సో నువ్వు వీటిని ఏ యాంగిల్లో నుంచి నువ్వు నన్ను తెలుసుకోమంటున్నావు అని చెప్పి అడుగుతున్నాడు. నెక్స్ట్ అధిభూతం అంటే మహాభూతాల, లేకపోతే సమస్త ప్రాణి సముదాయమా, లేక సమస్త దృశ్య ప్రపంచమా, లేకపోతే మరేదైనా తత్వము తెలుపుతుందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి అర్జునుడు ఈ ప్రశ్న వేశాడు. ఇప్పుడు ఇక్కడ తెలుస్తూనే ఉంది అధిభూతం అంటే భౌతిక ప్రపంచానికి అంతటికీ కూడా పరమాత్మ నాయకుడే, ఆయన ఆధారంగానే సమస్త భౌతిక ప్రపంచం నడుస్తోంది. కానీ నువ్వు ఇక్కడ అధిభూతం అని వాడినప్పుడు ఏ పరంగా నువ్వు చెప్తున్నావు, ఏ పరంగా అర్థం చేసుకోవాలి అని అడుగుతున్నాడు. అట్లాగే అధిదైవం అనే పదము ఏదైనా, ఇప్పుడు అధిదైవం అంటే దేవతా లోకానికి నాయకుడు అని తెలుస్తోంది. కానీ ఏదైనా అధిష్టాన దేవతని సూచిస్తుందా? ఇప్పుడు ఈ దైవము, అధిదైవము అనే పదము ఏదైనా అధిష్టాన దేవతని సూచిస్తుందా, లేకపోతే ఒక అదృష్టాన్ని సూచిస్తుందా, లేకపోతే హిరణ్య గర్భుడు, జీవుడు, లేక మరేదైనా ఇంకేదేనైనా సూచిస్తుందా అనే విషయాన్ని తెలుసుకోవడానికి అర్జునుడు ఈ ప్రశ్న అడుగుతున్నాడు. సో జస్ట్ ఈ వర్డ్స్ వినంగానే అర్జునుడు ఓకే అని చెప్పకుండా ఇంత లోతుగా ఆలోచించాడు ఫస్ట్. అంటే ప్రతి వర్డ్కి కూడా ఇంత డెఫినిషన్స్ ఉన్నాయి శాస్త్రాలలో. సో ఇప్పుడు దేన్ని నువ్వు తెలుసుకోమంటున్నావు అని అంత దీర్ఘంగా ఆలోచించి అడిగాడు శ్రీకృష్ణ పరమాత్మని. ఇప్పుడు ఇక్కడ పైగా అడిగి పురుషోత్తమ అని చెప్పి సంబోధిస్తున్నాడు కృష్ణుణ్ణి. పురుషోత్తమ అంటే పురుషులలో ఉత్తముడు. ఇక్కడ పురుషుడు అంటే జీవాత్మ. మనకు కనిపించే ఈ పురుషులు ఈ ఫిజికల్ బాడీస్ కాదు. సో ఈ అన్ని పురుషులలో కూడా ఉత్తమ పురుషుడు. ఇది మళ్ళీ 15వ అధ్యాయంలో ఈ ఉత్తమ పురుషుడు గురించి మనం చెప్పుకుంటాం దీర్ఘంగా. బట్ ఇక్కడ పురుషోత్తమ అంటే మీనింగ్ ఏంటంటే అన్ని జీవాత్మల్లో కల్లా ఉత్తమ పురుషుడు ఆయన. సో అటువంటి పరమాత్మ తన ముందు నించుని ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అది అందుకని అలా సంబోధించాడు, పురుషోత్తమ నువ్వు అందరి పురుషుల్లో కల్లా నువ్వు ఉత్తముడివి, ఉత్తమ పురుషుడివి నువ్వు. సో అందుకని నువ్వు ఒక్కడివే నువ్వు ఈ ఆన్సర్ చేయగలవు నా క్వశ్చన్స్ని అని చెప్పకనే చెప్పడం అనమాట. నువ్వు తప్ప నాకు ఇంక వీటి గురించి ఎవరు ఆన్సర్ చేయలేరు, అందుకని నాకు ఇవేంటో చెప్పు అని చెప్పి పురుషోత్తమ అనే సంబోధనతో ఇక్కడ ఈ శ్లోకాన్ని ముగించాడు.
ఇప్పుడు ఇక్కడ 5 ప్రశ్నలు అడిగాడు. మనం గనక దీర్ఘంగా గమనిస్తే బ్రహ్మం అంటే ఏంటి? అధ్యాత్మం అంటే ఏంటి? కర్మ అంటే ఏంటి? అధిభూతం అంటే ఏంటి? అధిదైవం అంటే ఏంటి? ఈ 5 ఇక్కడ ఈ శ్లోకంలో అడిగాడు. మీరు గమనిస్తే ఇదే ఆర్డర్‌లో అక్కడ కూడా ఉంటుంది. సో, ఈ కృష్ణుడు ఏ ఆర్డర్‌లో అయితే చెప్పాడో అదే ఆర్డర్‌లో మళ్ళీ అర్జునుడు రిపీట్ చేశాడు. ఇది అయిపోయింది. ఇప్పుడు రెండో శ్లోకంలో ఇంకొక 2 అడుగుతున్నాడు. సో, ఒకసారి రెండో శ్లోకం చదువుకుని అది వివరించుకుందాము. అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఈ శ్లోకంలో పద విభజన తెలుసుకుందాం. అధియజ్ఞ కథం కః అత్ర దేహే అస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయః అసి నియతాత్మభిః. ఇక్కడ ఏమంటున్నారు ఈ శ్లోకంలో? ఇక్కడ కథం అధియజ్ఞ అంటే అధియజ్ఞుడు, ఆ అధియజ్ఞుడు అంటే యజ్ఞములలో యజ్ఞములకన్నిటికీ ఆ, ఆ, పరమాత్మ అంటే ఆ యజ్ఞాలకి అధిపతి పరమాత్మ. ఎట్లా అని అడుగుతున్నాడు. ఎట్లా? కథం ఎట్లా? కహ ఎవరు? కుత్ర ఎక్కడ? దేహేస్మిన్. ఇప్పుడు యజ్ఞాలలో ఓకే, యజ్ఞాలు మన ఫిజికల్ గా చేసిన యజ్ఞాలు కానీ కర్మరూప యజ్ఞాలకు కానీ అధిపతి పరమాత్మే. కానీ ఇప్పుడు ఇక్కడ అర్జునుడు ఏమడుగుతున్నాడంటే ఆ మీనింగ్ పక్కన పెడితే ఈ శరీరంలో అధియజ్ఞుడు ఎవరు అని అడుగుతున్నాడు. అంటే అధియజ్ఞం ఓ మధుసూదన, ఈ ఈ దేహంలో అధియజ్ఞుడు ఎవరు? ముందేమో ఎట్లా ఈ యజ్ఞాలన్నిటికీ పరమాత్మ అధిపతి అని అడిగాడు. తర్వాత ఆ అదే బ్రహ్మాండంలో ఇప్పుడు బ్రహ్మాండం పిండాండం ఎట్లా ఉంటుందో మన బాడీలో, ప్రపంచంలో ఉన్నదంతా మన బాడీలో కూడా ఉంది. సో మన ఈ శరీరంలో అధియజ్ఞుడిని ఎలా తెలుసుకోవాలి అని అడుగుతున్నాడు. అట్లాగే మధుసూదన అని సంబోధిస్తున్నాడు కృష్ణుణ్ణి. దాని ప్రయాణ కాలే చ మరణ సమయంలో కూడా జ్ఞేయ కథం ఎలా జ్ఞేయ అసి నువ్వు ఎలా తెలుసుకోబడతావు? నియతాత్మభిః నియంత్రిత మనస్సు గలవారి చేత, లేకపోతే ఆ మనస్సు కంట్రోల్ ఉన్న వారి చేత నువ్వు ఎట్లా తెలుసుకోబడతావు? ఈ ఈ శ్లోకంలో ఏమంటున్నాడంటే దీని తాత్పర్యం ఏంటంటే, ఓ మధుసూదన, ఇప్పుడు అధియజ్ఞుడు ఎవరు? అతను ఈ శరీరంలో ఎక్కడ ఉంటాడు? మరణ సమయంలో నియమశీలులు శ్రద్ధ గల సాధకులు నిన్ను ఏ విధంగా తెలుసుకోగలుగుతారు? ఇప్పుడు ఇక్కడ అధియజ్ఞము అనే పదము యజ్ఞము యొక్క ఒక అధిష్టాన దైవాన్ని తెలుపుతుందా, లేకపోతే అంతర్యామి అయిన పరమేశ్వరుణ్ణి తెలుపుతుందా, లేకపోతే మరి ఒకరిని తెలుపుతుందా? అట్లాగే అధియజ్ఞ నామక తత్వము మనుష్యాది సమస్త ప్రాణుల శరీరాలలో ఏ విధంగా ఉంటుంది? అతనిని అధియజ్ఞము అని ఎందుకు అంటారు? మొదలైన విషయాలు తెలుసుకోవడానికి అర్జునుడు ఈ ప్రశ్న వేశాడు. అంటే ఇన్ని డౌట్స్ ఉన్నాయి అతని మనసులో. ఇంకా ఈ శ్లోకంలో నియతాత్మభిః అనే పదము వాడాడు. ఏ పురుషులైతే వారి అంత్యకాలంలో తమ చిత్తములను భగవంతునిపై నిలిపి నిశ్చలమైన మనస్సుతో వారి శరీరాలని వదలగలుగుతారో వారిని సూచిస్తుంది ఈ నియతాత్మభిః అని. అంటే ఇక్కడ ఆత్మ నియత ఆత్మ అంటే ఇక్కడ మనస్సు. సో మనస్సుని ఫుల్ కంట్రోల్లో పెట్టుకుని, మనసు అంటే చెప్పనే ఇంద్రియాలు కూడా, ఆ మొత్తం ఇంద్రియ సమూహాన్ని, మనస్సుని, బుద్ధిని, చిత్తాన్ని కంట్రోల్లో పెట్టుకొని ఎవరైతే పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని చివరి క్షణంలో భయం లేకుండా నిశ్చల మనస్సుతో పరమాత్మని స్మరిస్తూ శరీరాన్ని వదులుతారో వాళ్ళ గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా వీరి గురించే భగవానుడు 7వ అధ్యాయం 30వ శ్లోకంలో యుక్త చేతసహ అనే పదంతో చెప్పారు. సో ఈ రెండు ఒకళ్ళ గురించే చెప్తోంది. సో వీరు ఎట్లా అంత్యకాలంలో ఎటువంటి సాధన అంటే వీడు ఇట్లా ఈ రకంగా ఉండాలంటే, అంటే ఏ భయము లేకుండా, ఏ ఆందోళన లేకుండా, విరాగంతో ఉంటూ, అంటే ఈ ప్రాపంచిక విషయాల పట్ల, వస్తువుల పట్ల, మనుషుల బంధాల పట్ల వైరాగ్యంతో ఉంటూ పరమాత్మ తత్వం తెలుసుకొని
ఈ సాధన, ఏ సాధన చేస్తే పరమాత్మకు దగ్గర అవుతారు అనే డౌట్ వచ్చింది. అంటే ఇప్పుడు ఏదో ఒక సాధన అయితే చేయాలి కదా, ధ్యానించడం అంటే ఏ రకంగా ధ్యానించాలి పరమాత్మని? సో పరమాత్మ గురించి ఏ చింత లేకుండా పరమాత్మ గురించి ధ్యానం చేస్తూ శరీరం వదలడం అంటే ఏ సాధన, ఏ రకమైన సాధన చేయాలి అనే డౌట్ అర్జునుడికి వచ్చింది. అంటే అంత్యకాలంలో ప్రాణాయామం చేయాలా, జపం చేయాలా, లేకపోతే ఏ రకమైన చింతన చేయాలి, ధ్యానం చేయాలా, లేకపోతే సమాధి స్థితిలో ఉండాలా, ఇట్లా ఇన్ని సాధనల్లో ఏ సాధన ద్వారా భగవంతుని తెలుసుకో అంటే ఆ టైంలో భగవంతుని గురించి స్మరిస్తూ ఆయన్ని తెలుసుకోవచ్చో అర్జునుడికి డౌట్ వచ్చింది. సో అందుకని ఇక్కడ అట్లా అడుగుతున్నాడు. ప్రయాణ కాలేచ కథం జ్ఞేయోసి నియతాత్మభిహి. సో అట్లా బద్ధులైన వాళ్ళే నీ గురించి ఆలోచిస్తారు. ఫస్ట్ పాయింట్ అది, అక్కడ ఫిల్టరేషన్ అయిపోయింది. ఎవరికైతే ఏ భయం లేకుండా వాళ్ళ మనస్సు ఇంద్రియాలు కంట్రోల్లో ఉంటాయో, ప్రాపంచిక విషయాల మీద వైరాగ్యం ఉందో, అట్లాగే పరమాత్మ తత్వం ఇంతో కొంత తెలుసు, విచారణ ఉంది, ఏది సత్యము ఏది నిత్యము ఇవన్నీ కూడా ఆ విచారణ ఉంది, అంతా వాళ్ళకి ఒక లెవెల్ ఆఫ్ పీపుల్ వాళ్ళు అనియతాత్మభిహి అంటే. సో ఆ ఫిల్టరేషన్ అయిపోయింది. కానీ అటువంటి వాళ్ళు కూడా అంత్యకాలంలో ఎటువంటి సాధన చేయాలి అని అర్జునుడు క్వశ్చన్. సో ఈ ఈ ఈ పాయింట్స్ అన్ని శ్రీకృష్ణ భగవానుడు ఇదే లైన్లో మళ్ళీ అడ్రస్ చేస్తారు. అండ్ దట్ ఈస్ ద బ్యూటీ, ఈ అధ్యాయం యొక్క బ్యూటీ అది. ఏ శిష్యుడు, టీచర్ చెప్పేది శిష్యుడు అంతే దీర్ఘంగా వింటున్నాడు, శిష్యుడు అడిగినవి మళ్ళీ టీచర్ అదే దీర్ఘంగా అంతే ఏ లెక్క కూడా, ఏ ఆర్డర్ కూడా తప్పకుండా ఆన్సర్ చేస్తారు. సో ఈ అధ్యాయం ఒక బ్యూటిఫుల్ అధ్యాయము. అండ్ ఇది ఉపాసనా పరంగా, భక్తి పరంగా ఎట్లా ఉండాలి, పరమాత్మ యొక్క తత్వం తెలుసుకొని ఎట్లా తెలుసుకొని మనము ఆ ఉపాసనా మార్గంలో మనం ప్రయాణించగలుగుతాము అన్నది ఈ అధ్యాయంలో చెప్తారు. అండ్ ఇందులో 28 శ్లోకాలు ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ 2 అర్జునుడి క్వశ్చన్స్, ఇంకా 3వ శ్లోకం నుండి పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు సమాధానాలు చెప్తారు. సో అసలు 3వ శ్లోకంలో బ్రహ్మం అంటే ఏంటి, అధ్యాత్మం అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి అనే విషయాలు చెప్తారు. 4వ శ్లోకంలో అధిభూతం అంటే ఏంటి, అధిదైవం అంటే ఏంటి, అధియజ్ఞం అంటే ఏంటి అనే విషయాలు చెప్తారు. ఇవన్నీ మనం వచ్చే భాగంలో తెలుసుకుందాము. అంతవరకు ధన్యవాదాలు. ఒకసారి ఈ 2 శ్లోకాలు చదువుకుని ముగించుకుందాము. అథ అష్టమోऽధ్యాయః అక్షర బ్రహ్మ యోగః. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. ఇంకొక చిన్న విషయం ఏంటి, ఇక్కడ మధుసూదన అనే వర్డ్ వాడారు. అంటే ఎట్లయితే ఒక మధు అనే రాక్షసుడిని చంపి కృష్ణుడికి మధుసూదన అనే వర్డ్ వచ్చిందో, సో నాలో ఉన్న ఈ సంశయాల్ని కూడా హతమార్చి నాకు ఈ తత్వజ్ఞానాన్ని ప్రసాదించు అని అడుగుతున్నట్టుగా మనం భావించవచ్చు. అందుకని మధుసూదన అనే వర్డ్ వాడి ఉండొచ్చు. సో ఇదొక ఆలోచన మాత్రమే. సో అదండి. ఓకే, మళ్ళీ కలుసుకుందాం వచ్చే భాగంలో. అంతవరకు ధన్యవాదాలు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదాలండి. మళ్ళీ కలుసుకుందాము.